అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పిఏఎస్ సుధాకర్ రావు గారు రచించిన నీవని నేనని అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నందిని గారు, మేడం మిమ్మల్ని పిలుస్తున్నారు. సడన్ గా ప్యూన్ వచ్చి చెప్పగానే ఏదో ఆలోచిస్తున్న నందిని ఉలిక్కిపడి లేచింది. మేడం అంటే ఆ ఆఫీస్లో బాస్. పేరు మాలతి, చండశాసనురాలు. నందిని ఉలిక్కిపడి లేచి మాలతి రూంలోకి వెళ్ళింది, కొంచెం దిగులుగా, భయంగా. తనని చూడగానే మాలతి కూర్చోమని తన స్వభావానికి విరుద్ధంగా మృదువుగా ఇలా అంది. చూడు నందిని, ఈ ఆఫీసులో అందరికన్నా శ్రద్ధగా కష్టపడి పనిచేసే అమ్మాయివి నువ్వే. కాని ఈ మధ్య పని మీద నీ ధ్యాస తగ్గింది. తప్పుల మీద తప్పులు చేస్తున్నావు. టెండర్ విషయంలో దొర్లిన తప్పుల వల్ల ఆ కాంట్రాక్టు మనకు దక్కకుండా పోయింది. నీలాంటి మంచి ఉద్యోగిని వదులుకోవటం ఇష్టం లేక ఆఖరిసారి వార్నింగ్ ఇద్దామని పిలిచాను. ఉద్యోగుల వ్యక్తిగత విషయాలు ఆఫీసులో చర్చించడం నాకు ఇష్టం ఉండదు. కాని నీ మీద ఉన్న అభిమానంతో అడుగుతున్నాను. ఎందుకీ మధ్య పరధ్యానంగా ఉంటున్నావు? ఏమైనా సమస్యలా? ఇబ్బందులుంటే చెప్పు, నేను నీకు కావలసిన సహాయం చేస్తాను అనునయంగా అంది మాలతి. చండశాసనురాలిగా పేరున్న బాస్ నోట ప్రేమపూర్వకమైన మాటలు వినగానే నందిని కళ్ల నిండా నీళ్లు తిరిగాయి. ఏం చెప్పాలో తెలియనట్లుగా మాలతికేసి చూసింది. సరే, వెళ్ళి పని చూసుకో. ఇంటికి వెళ్లే ముందు నన్నోసారి కలిసి వెళ్ళు అని తన పని చూసుకోసాగింది మాలతి. నందిని బయటకొచ్చి తన సీట్లో కూర్చుంది. అన్యమనస్కంగానే పనిలో నిమగ్నమైంది. సాయంత్రం తన ఉద్యోగం ఊడిపోవటం ఖాయం. అందుకే వెళ్లేటప్పుడు కలవమంది అని ఆలోచించసాగింది. సాయంత్రం 6 కాగానే మాలతి వెళ్లిపోతుందని తెలుసు. ఇక భారంగా లేచింది నందిని. తోటివారి జాలిచూపులు తప్పించుకుంటూ మాలతి రూంలోకి నడిచింది. తన లోపలికి వెళ్లేటప్పటికే మాలతి తన టేబుల్ క్లియర్ చేసి బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్లటానికి లేచింది. నందినిని చూడగానే, వచ్చావా? సరే, నాతోరా, మనం బయటికెళ్తున్నాం అంది కూల్గా. ఒక్క క్షణం ఆశ్చర్యం, ఉద్వేగం చుట్టుముట్టాయి నందినికి. ఏదో అనేలోగానే మళ్లీ మాలతే, నీ డెస్క్ క్లోజ్ చేసి బ్యాగ్ తీసుకుని బయటికి రా అని బయటకు కదిలింది. అయోమయంగా నందిని తన బ్యాగ్ తీసుకుని బయటికి నడిచింది. కార్లో తన కోసం చూస్తూ మాలతి కనబడింది. మాలతి రమ్మని సైగ చేయటంతో అలాగే ఆశ్చర్యంగా మాలతి పక్క సీటు డోరు తీసి పక్కనే కూర్చుంది నందిని. దారిలో ఇద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు. సీరియస్గా డ్రైవ్ చేసుకుంటూ నేరుగా తనింటి దగ్గరికి తీసుకెళ్లి ఆపింది మాలతి. తన వెంట రమ్మని సైగ చేసి కార్ దిగి తన ఇంటి లాక్ తీసి లోపలికి నడిచింది. నందిని లోపలికి రాగానే కూర్చోమని సోఫా చూపించి టీవీ రిమోట్ ఇచ్చి, టీవీ చూస్తుండు, ఒక 10 నిమిషాల్లో వస్తాను అని లోపలికి వెళ్లిపోయింది. యాంత్రికంగా రిమోట్ తీసుకుని టీవీ ఆన్ చేసింది నందిని. కాని మనసు టీవీ మీదకు పోవటం లేదు. యథాలాపంగా హాల్ అంతా కలయ చూస్తూ కూర్చుంది. హాల్ అంతా అందంగా అలంకరించి ఉంది. గోడ మీద ఒకే ఒక చక్కని కలర్ ఫోటో ఫ్రేమ్ ఉంది. మాలతి, ఆవిడ భర్త కాబోలు, చాలా హుందాగా ఉన్నాడు. ఇద్దరు చూడచక్కని జంట. నందినికి ప్రభాకర్ గుర్తొచ్చాడు. మనసు వికలమైంది. ఇంతలో మాలతి ఫ్రెష్గా తయారై ఒక ట్రేలో 2 కాఫీలు పట్టుకొచ్చింది. నందిని లేచి, అయ్యో, ఎందుకు మేడం శ్రమ పడుతున్నారు అంటూ దగ్గరికెళ్ళింది. కూర్చో, ఇందులో శ్రమేముంది? ఇది ఆఫీస్ కాదు. ఇప్పుడు నేను నీ బాస్ని కాదు. నువ్వు నా అతిథివి. హాయిగా కూర్చొని కాఫీ తాగు అని కాఫీ కప్పు చేతికిచ్చింది. టీపాయ్ మీద బిస్కెట్స్, ప్లేటు పెట్టి తను కూడా కాఫీ కప్పు తీసుకుని సోఫాలో పక్కనే కూర్చుంది. పొద్దుటి నుండి జరిగిన సంఘటనలతో మూడీగా ఉన్న నందిని పొగలు కక్కుతున్న కాఫీ కప్పు చూడగానే మాట్లాడకుండా కప్పు తీసుకుని కాఫీ తాగుతూ కూర్చుంది. కాఫీలు పూర్తయ్యాక, నందిని, ఇప్పుడు చెప్పు, ఎందుకీ మధ్య పని మీద శ్రద్ధ తగ్గింది? నువ్వంటే నాకెంతో అభిమానం. నువ్వు నిస్సంకోచంగా నీ సమస్య ఏంటో చెప్పు. ఒక బాస్గా కాకపోయినా ఒక స్నేహితురాలిగా సహాయం చేయటానికి ప్రయత్నిస్తాను అని అభిమానంగా నందిని భుజం మీద చెయ్యేసి అడిగింది మాలతి. ఆ అభిమానానికి నందిని కరిగిపోయింది. తనలో గూడు కట్టుకున్న దుఃఖం బయటికొచ్చింది.
నెమ్మదిగా చెప్పటం మొదలుపెట్టింది నందిని. మేడం, నేను 2 ఏళ్ల క్రిందట ప్రేమించి ప్రభాకర్ని పెళ్లి చేసుకున్నాను. 2 ఏళ్లపాటు ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నాకే ఇదంతా జరిగింది. అమ్మా నాన్న ముందే వెంటనే అంగీకరించకపోయినా నా మాట కాదనలేక మా పెళ్లి జరిపించారు. ఈ మధ్యదాకా మా కాపురం హాయిగా ఆనందంగా గడిచిపోయింది. మాకేమీ ఆర్థిక సమస్యలు కూడా లేవు. ఇద్దరం సంపాదిస్తున్నాము. హాయిగా గడిచిపోతున్న జీవితంలో ఎందుకో గ్యాప్ రావటం మొదలైంది. తనకి నా మీద ప్రేమ తగ్గిందని చెప్పను గాని ఎందుకో ఆఫీసు ఒత్తిడో వాళ్ళ చెల్లెలి కాపురం సరిగా లేదని చికాకో తెలియదు కాని అనవసరంగా నా మీద విసుక్కోవటం ఎక్కువైంది. ఇంట్లో ఏం కూర చేయాలన్న దగ్గర నుండి ఏ సినిమాకు వెళ్లాలనేదాకా ప్రతి దానిలో తనకి అసహనం. తాను చెప్పిందే వినాలన్న పంతం మొదలైంది. చెల్లెలి కాపురంలో సమస్యల వల్ల కావచ్చు అనుకుంటూ నేను ఓర్పుగా ఉంటున్నాను. ఆఫీసు నుండి లేటుగా రావటం కూడా మొదలైంది. ఏదో నెలకో 2 నెలలకో ఒకసారి ఫ్రెండ్స్తో పార్టీలంటూ వెళ్లేవాడు. ఉన్నట్టుండి వారానికి 1-2 సార్లు అర్ధరాత్రి వరకు పార్టీలంటూ తిరుగుతున్నాడు. అడిగితే 24 గంటలు నీ పక్కనే కూర్చొని కబుర్లు చెప్పే ఓపిక టైము నాకు లేదు అంటున్నాడు. ఆదివారం ఇంట్లోనే ఉంటున్నాగా. పెద్ద కొడుకుగా నాకు కొన్ని బాధ్యతలుంటాయి, అవి చూసుకోవాలి. అయినా నీకేం లోటు చేస్తున్నాను? నువ్వు మాత్రం లేటుగా రావటం లేదా అప్పుడప్పుడు ఆఫీస్ నుండి? అందరూ 5 గంటలకే వెళ్ళిపోతుంటే నువ్వు 6-7 దాకా పనిచేయటం లేదు. అయినా నేనేం అనట్లేదే. నాకు కాఫీ కలుపుకోవటం కూడా రాదని నీకు తెలుసు కదా. అయినా ఓపిగ్గా ఎదురు చూశా కదా. నువ్వు నన్ను సరిగా అర్థం చేసుకోవట్లేదు అని నన్నే దెప్పటం మొదలుపెట్టారు. అమ్మా నాన్నలకు చెప్పుకుందామంటే సిగ్గేసింది. ఇంత చదువుకొని ప్రేమించి పెళ్లి చేసుకొని నా కాపురం సరిగా లేదని ఎలా చెప్పగలను? అలా అని అనుభవించునూ లేను అని తన బాధంతా వెళ్లగక్కింది నందిని. అంత ఓపిగ్గా విన్నది మాలతి. నెమ్మదిగా చెప్పసాగింది. చూడు నందిని, నీ సమస్య నేను అర్థం చేసుకుంటున్నాను. ప్రతి అమ్మాయికి పెళ్లయ్యాక ఇలాంటి సమస్యలు మొదలవుతాయి. మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నా మీ పరిచయాలకి ముందు మీవి భిన్నమైన జీవితాలు. మీ కుటుంబాల్లో కాస్త స్వతంత్రంగా ఉండుంటారు. నీకన్నా తనకి కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉండుండొచ్చు. సమస్య తనదైనా నీదైనా భార్యాభర్తలయ్యాక ఇద్దరూ కలిసి చర్చించి పరిష్కారం కోసం ప్రయత్నిస్తే సులభంగా ఉంటుంది కదా. నా చెల్లెలి జీవితాన్ని సరిదిద్దాలని నేను ప్రయత్నిస్తుంటే తన సపోర్టు ఇవ్వటం లేదనే భావన తనకు రాకూడదు కదా. ఇద్దరిలో కంఫర్ట్ జోన్లో ఉండేవాళ్లే చొరవ తీసుకుని సహాయానికి పూనుకుంటే న్యాయంగా ఉంటుంది. రేపు నీకేదైనా నీ తోబుట్టువులకో తల్లిదండ్రులకో సహాయం చేయాల్సొస్తే తన సపోర్టు నీకు అవసరం కదా. తను ఆ సమస్య పరిష్కరించుకునేందుకు సమయం కావాలనుకుంటే నువ్వు కొంచెం భిన్నంగా తను ఇదివరకులా సమయం కేటాయించట్లేదని బాధపడుతున్నావా? అదృష్టం కొద్దీ మీకు ఆర్థిక ఇబ్బందులు లేవు. తన చెల్లెలి సమస్య వివరాలు ఎప్పుడైనా అడిగావా? సహాయం చేయడానికి ప్రయత్నించావా? అడిగింది మాలతి. ఒకసారి అడిగాను మేడం. వాళ్ల చెల్లెల ఆడపడుచు ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ప్రభాకర్నిచ్చి చెయ్యాలనుకున్నారట. ప్రభాకర్ అప్పటికే నా మీద ప్రేమలో ఉన్నాడు. ఆ విషయం చెప్పి కుదరదని చెప్పాట. మొదట్లో భారీగా కట్నకానుకలొచ్చాయని సరిపెట్టుకున్నా తర్వాత వాళ్ళ చెల్లెల్ని సతాయించటం మొదలుపెట్టారట. ప్రభాకర్ ఒకసారి ఆ అమ్మాయిని కూడా కలిసి అంతా చెప్పాడట. ఆ అమ్మాయి అర్థం చేసుకుని అడ్జస్ట్ అయింది కాని అత్తమామల ధోరణిలో మార్పు లేదు. ఇక ఈ విషయంలో నేను ప్రభాకర్కి ఏం సహాయం చేయగలను? నేనేదైనా చెప్పబోతే ఒకసారి కరుగ్గా, ఈ సమస్యకు ఒక కారణం నువ్వు కూడా. నువ్వు తలదూరిస్తే సమస్య ఇంకా పెద్దదవుతుంది. దయచేసి దీనిలో జోక్యం చేసుకోకు అన్నాడు. అయితే ఈ సమస్యకి పరిష్కారం నువ్వు రోజూ నీ స్నేహితులతో తాగి తందనాలాడి ఇంటికొస్తే దొరుకుతుందా అని నేను ఆవేశంగా అన్నాను. అంతే, అప్పట్నుంచి దూరం పెరిగింది. హాయిగా సాగిపోతున్న మా కాపురంలో కలతలు, అపార్థాలు మొదలయ్యాయి. ప్రభాకర్ నన్ను తక్కువగా చూసినా, అవమానకరంగా మాట్లాడినా నేను తట్టుకోలేను. ఇది మా కథ మేడం. ఉద్యోగం సరిగా చేయలేకపోతున్నాను. రాజీనామా చేద్దామని చాలాసార్లు అనుకున్నాను. మళ్లీ ఇంట్లో ఒక్కతనే ఉంటే ఆలోచనలు ఎక్కువై కుంగిపోతానేమోనని భయపడి చెయ్యలేదు చెప్పింది నందిని. మాలతి శ్రద్ధగా వినది. ఒక 10 నిమిషాలు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు.
10 నిమిషాలయ్యాక మాలతి మౌనాన్ని ఛేదిస్తూ ఇలా అంది. నందిని, నీ సమస్య కొంచెం జటిలంగానే ఉంది. ఓపిగ్గా పరిష్కరించుకోవాలి. ఇందులో నీ తప్పేమీ లేదని కూడా నాకు అర్థమైంది. కాని ఇలా దూరాలు పెంచుకొని శాశ్వతంగా దాంపత్య బంధం తెంచుకోవటం కన్నా దాన్ని మరింత బలపరుచుకోవటం మీద దృష్టి పెడితే మంచిదని నాకు అనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య ఒక జీవితకాలం ప్రయాణం ఉంటుంది. ప్రయాణం ఇద్దరిది, కాని మార్గం ఒకటే, గమ్యం కూడా ఒకటే కావాలి. ఇది నిండు జీవితానికి సంబంధించిన సమస్య. నీ భర్త దుర్మార్గుడైతే, శారీరకంగా మానసికంగా నిన్ను ఇబ్బంది పెట్టేవాడైతే ఆ బంధాన్నే పట్టుకొని వేలాడమని నేను చెప్పను. నువ్వు చెప్పిందాన్ని బట్టి అతను స్వతహాగా మంచివాడే. పరిస్థితుల ప్రభావం వల్ల ఇబ్బందులు పడుతూ నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు. ఇంచుమించు నీలాంటి పరిస్థితే నాకు ఎదురైనప్పుడు నేను ఆత్మాభిమానం గురించి ఎక్కువగా ఊహించుకొని నా భర్తకు దూరమై ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాను. అన్నీ ఉన్నా ఏదో వెలితి. తను నన్ను వదిలేసి లండన్ వెళ్ళిపోయాడు. మరో పెళ్లి గురించి కూడా ఆలోచించాను. కాని తన స్థానంలో ఇంకో వ్యక్తిని ఊహల్లో కూడా భరించలేకున్నాను. నన్ను చండశాసనురాలు అనుకుంటారు కాని పని మీద ఫోకస్ పెట్టి వ్యక్తిగత బాధని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాను. చివరగా నేను చెప్పేదేమిటంటే, నా మాట విని కొంచెం నెమ్మదిగా ఓర్పుగా మళ్లీ ప్రయత్నించు తనకు దగ్గరవటానికి. నీకు ఈ సలహాతో పాటు ఒక సహాయం కూడా చేస్తాను. రేపట్నుంచి నీకు 1 నెల రోజులు పెయిడ్ లీవ్ శాంక్షన్ చేస్తున్నాను. మీ వారికి రాజీనామా చేశానని చెప్పు. ఈ నెల రోజులు తన మనసు గెలవడానికి ప్రయత్నించు. నా సపోర్టు నీకెప్పుడు ఉంటుంది. అవసరమైతే లీవ్ పొడిగించుకో అంటూ ముగించింది మాలతి. నందిని మనసంతా చాలా తేలికపడింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీ మేలు మరిచిపోలేను. తప్పకుండా మీ సలహా పాటిస్తాను అని సెలవు తీసుకుని ఇంటికొచ్చేసింది. ఇంటికెళ్లేటప్పటికీ ప్రభాకర్ ఇంకా ఇంటికి రాలేదు. గబగబా రెడీ అయ్యి తనకిష్టమైన వంట చేసి ఎదురు చూడసాగింది. ప్రభాకర్ కొంచెం లేటుగానే వచ్చాడు. నందిని ప్రశాంతంగా రా వడ్డిస్తాను అని టేబుల్ సర్దుకు కూర్చుంది. మామూలుగా అయితే ఈ పాటికొక చిన్నపాటి గొడవైతే కాని భోజనం ఉండేది కాదు ప్రభాకర్కి. కాస్తంత రిలీఫ్గా ఫీల్ అయి వచ్చి కూర్చున్నాడు. వంటంతా తనకిష్టమైన పదార్థాలే. తృప్తిగా భోజనం చేసి వెళ్లి సోఫాలో కూర్చున్నాడు. నందిని అన్నీ సర్దేసి వచ్చేసరికి ప్రభాకర్ సోఫాలోనే నిద్రలోకి జారుకున్నాడు. లేపి బెడ్రూంకి తీసుకెళ్లి పడుకోబెట్టి తను పడుకుంది నందిని. మర్నాడు తెల్లారింది. ప్రభాకర్ మామూలుగా ఆఫీస్కి వెళ్లటానికి రెడీ అయ్యాడు. తనతో పాటు పరుగులు పెడుతూ ఆఫీస్కి తయారయ్యే నందిని ప్రశాంతంగా కూర్చొని ఉంది. ఏం నందిని, ఆఫీస్ లేదా అడిగాడు ప్రభాకర్. ఉద్యోగానికి రిజైన్ చేశాను అంది నెమ్మదిగా. ఉలిక్కి పడ్డాడు ప్రభాకర్. విన్నది తానేనా? అన్నది ఈ నందినినేనా? తాను ఉద్యోగం రిజైన్ చేయటమా? కొద్ది క్షణాలకు తేరుకొని నిజంగానా? ఎందుకు? ఏమైంది? అన్నాడు ఆశ్చర్యంగా. మరేం లేదు. ఈ ఉరుకులు పరుగులు వదిలేసి మన జీవితాలు కొంచెం ఆనందంగా హాయిగా ఉండాలని బ్రేక్ తీసుకున్నాను. నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో. సాయంత్రం ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్ అని సాగనంపింది. 1 వారం రోజులు ఇలానే గడిచాయి. ప్రభాకర్కి కావాల్సినవి అరేంజ్ చేయటం తప్ప ఏమీ రియాక్ట్ అవ్వకుండా మామూలుగా ఉండటానికి ప్రయత్నించింది నందిని. ఒకసారి డ్రింక్ చేసి లేటుగా వచ్చినా మౌనంగా సర్దుకుపోయింది. ఇంకో 4 రోజులు పోయాక ప్రభాకర్లో కొంచెం కదలిక ప్రారంభమైంది. అరే, తను నందినిని తన సమస్యతో బాధ పెడుతున్నాడా? తనకెంతో ఇష్టమైన ఉద్యోగం వదిలేసేటట్టు చేశాడా? తను ఇలాగే మౌనంగా ఓర్చుకుంటూ కుమిలిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతే తన జీవితం ఏమైపోతుంది? సరిగా గమనించలేదు కాని నందినిలో మునుపటి చలాకీతనం, ఉత్సాహం పూర్తిగా మాయమయ్యాయి. తనే చొరవ తీసుకుని నందినితో మునుపటిలా ఉండాలి అనుకుంటూ మరో 2 రోజులు గడిపేశాడు. ఆ రోజు ఆదివారం. ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. మామూలుగానైతే బయటికెళ్లి సినిమాకో షికారుకో వెళ్లి హోటల్లో డిన్నర్ చేసి వచ్చేవాళ్లు. ఈ మధ్య తన చెల్లెల సమస్యతో నందినిని దూరం పెడుతున్నాడు. ఆలోచిస్తూ ఇద్దరూ కాఫీ, టిఫిన్లు పూర్తి చేశారు. ఇంతలో నందినే చొరవ తీసుకుని దగ్గరగా కూర్చొని మాట్లాడటం మొదలుపెట్టింది. ప్రభా, మన మధ్య దూరం రోజురోజుకి పెరుగుతోంది. అర్థమవుతోంది. నా వంతు ప్రయత్నంగా నిన్ను కంఫర్ట్ జోన్లో పెట్టడానికి
నా ఉద్యోగానికి కూడా రిజైన్ చేశాను. నీ సమస్యకు నేనేమి చెయ్యలేనని అన్నావు కాబట్టి ఆ విషయం గురించి కూడా మాట్లాడలేదు. కానీ నువ్వు మారుతావన్న నమ్మకం తగ్గిపోతోంది. నీ మౌనం నన్ను కాల్చేస్తోంది. నీకు దూరం అవుతానేమోనన్న ఆలోచనే భయంకరంగా ఉంది. మన బంధం మునుపటిలా ఉండాలంటే ఏం చెయ్యాలో నువ్వే చెప్పు. నీకోసం ఏం కావాలన్నా చేస్తాను. నందినికి భావోద్వేగంతో మాటలు పెగల్టం లేదు. ఇంకా ఏదో చెప్పబోయేంతలో అప్పటికే కదిలిపోయిన ప్రభాకర్ నందినికి దగ్గరగా జరిగి గబుక్కున తనని దగ్గరికి తీసుకుని, సారీ నందు, ఇంకేం మాట్లాడుకు. తప్పంతా నాది. నా సమస్యని నీ మీద రుద్ది నిన్ను బాధ పెట్టాను. మన మధ్య పెరిగిన ఈ దూరంతో నీకన్నా నేనే ఎక్కువ నష్టపోయాను. ఇంకెప్పుడు ఇలా జరగదు. తిట్టుకుంటూనో పొగుడుకుంటూనో కలిసుంటేనే ఆనందం. విడిపోతే ఏముంటుంది? మా చెల్లెలి వాళ్లకు దూరంగా బదిలీ కోసం ప్రయత్నిస్తున్నాను. అదైపోతే ఈ గొడవ కూడా ఉండదు. కాకపోయినా పర్లేదు. నీ విలువేంటో నాకు అర్థమైంది. నువ్వు మళ్లీ నీ ఉద్యోగం కోసం ప్రయత్నించు, లేదా ఇంకో జాబ్ కోసం ప్రయత్నించు. నాకు నా మునుపటి నందిని కావాలి చెప్పుకుంటూ పోతున్నాడు ప్రభాకర్. నందినికి సంతోషంతో మాటలు రావటం లేదు. క్షమ, ఓర్పు ఎంత గొప్పవో అని మాలతి చెప్పిన మాటలే గుర్తుకొచ్చాయి. మాలతి మీద కృతజ్ఞతతో మనసు నిండిపోయింది. ప్రభాకర్ని హత్తుకుని గుండెల మీద తలవాల్చి అలానే ఉండిపోయింది. నందినితో మాట్లాడిన రాత్రి మాలతి లండన్లో ఉన్న భర్త మధుసూదన్కి కాల్ చేసింది. హాయ్ మధు, ఎప్పుడు ముగుస్తోంది నీ లండన్ అజ్ఞాతవాసం? 2 ఏళ్లు కావస్తోంది. కెరీరు, బిజినెస్ అంటూ నువ్వక్కడా నేనిక్కడ. డిసెంబర్ లోపల రాకపోయావో ఆఫీస్ క్లోజ్ చేసి లండన్ వచ్చేస్తాను. ఈ ఒంటరి జీవితం నా వల్ల కాదు. ఆమెంకా పూర్తి చెయ్యకముందే అట్నుంచి మధు అనబడే మధుసూదన్, మహాతల్లి ఆ పని చెయ్యకు, ఈలోగానే వచ్చేస్తాగా. సరే చెప్పాగా, రాకపోతే ఏమవుతుందో. అన్నట్టు మధు, నీకొక సంగతి చెప్పాలి. మా ఆఫీస్లో నందిని అనే సిన్సియర్ ఎంప్లాయీ గురించి చెప్తూ ఉంటాను కదా. తన కాపురం చక్కదిద్దటానికి మనిద్దరం విడిపోయామని, నువ్వు దుర్మార్గుడివని, నన్ను వదిలేసి వెళ్ళిపోయావని చెప్పాను అంటూ జరిగిందంతా చెప్పింది మాలతి. అదంతా విని నవ్వుతూ అన్నాడు మధు, పర్లేదు మాలా, చాలాసార్లు సరైన సలహాలు దొరక్క చుట్టూ ఉన్న మనుషులను చూస్తూ అందమైన దాంపత్య జీవితానికి దూరం అవుతూ ఉంటారు చాలామంది. మంచి పని చేశావు. వాళ్ల కాపురం చక్కబడాలని కోరుకుందాం. ఉంటాను, బాయ్ అని ఫోన్ పెట్టేశాడు మధు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.